ఎలా ఉన్నారు అందరూ? నేను డాక్టర్ భావన. ఇప్పుడు నేను చెప్తున్న టాపిక్ వజైనల్ డిశ్చార్జ్. అంటే మానం నుంచి వచ్చే డిశ్చార్జెస్ తోటి నా దగ్గరికి ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద ఫీమేల్స్ వస్తారండి. సో ఎందుకంటే అది చాలా కామన్ కంప్లైంట్. సో ఇప్పుడు నేను చెప్పే దాంట్లో దేనికి భయపడాలి, దేనికి ట్రీట్మెంట్ అవసరం, అసలు ఎందుకు వస్తుంది, ఎలా అవాయిడ్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ డిస్కస్ చేస్తాను. సో వజైనల్ డిశ్చార్జ్ అంటే నార్మల్గా పీరియడ్ అయిపోయిన తర్వాత పీరియడ్ స్టార్ట్ అయిన 14th డేకి, అంటే అరౌండ్ ద టైమ్ ఆఫ్ ఎగ్ రిలీజ్ ఆర్ ఓవ్యులేషన్ టైంలో, పీరియడ్ వచ్చే ముందు, ఈ 3 సందర్భాలలో వచ్చే వజైనల్ డిశ్చార్జ్ అంటే ఈ సందర్భాల్లో వచ్చే మానం నుంచి వచ్చే డిశ్చార్జ్ కామన్. మనము 2 వేళ్ళ మధ్యలో ఆ డిశ్చార్జ్ని పెట్టి చూస్తే బాగా సాగుతుంది ఫస్ట్ పీరియడ్ వచ్చిన ఫస్ట్ 10 డేస్లో. ఆ 10-15 డేస్ తర్వాత ఈ డిశ్చార్జ్ వచ్చేసి సాగకుండా చిక్కగా ఉంటుంది. సో మొదటి 15 రోజులు పీరియడ్ వచ్చిన తర్వాత, పీరియడ్ వచ్చే ముందు ఇలా మారుతూ ఉంటుంది డిశ్చార్జ్. అది వాటరీ కలర్లో ఉంటుంది లేదా వైట్ కలర్లో ఉంటుంది. ఈ డిశ్చార్జ్ నార్మల్, దీనికి భయపడిన అవసరం లేదు. జనరల్గా ఇచ్చింగ్ కూడా ఏమీ ఉండదు. అంటే వజైనల్ ఇచ్చింగ్ అంటే మానం లోపల దురద లాంటివి ఏమీ ప్రాబ్లమ్స్ ఉండవు. వాళ్ళు కంగారు పడిన అవసరం లేదు. అంటే ఈ నార్మల్ డిశ్చార్జ్ కూడా చాలామంది అన్మ్యారీడ్ ఫీమేల్స్, ఎలాంటి రిలేషన్షిప్ లేని ఫీమేల్స్ నా దగ్గరకు వస్తూ ఉంటారు. మేడం నాకు ఇలా డిశ్చార్జ్ వస్తుంది, ఇంకా నాకు ట్రీట్మెంట్ కావాలి అని. నేను వాళ్ళకి చెప్పేది ఒకటే అండి, మీరు మ్యారీడ్ కాలేదు అంటే హస్బెండ్ తోటి కలవడం అలాంటివి లేవు, రిలేషన్షిప్లో లేరు. సో జనరల్గా ఈ టైమ్స్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ ఉండవు అన్నమాట. సో ఇలాంటి వాళ్ళకి వచ్చే డిశ్చార్జెస్ నార్మల్. కానీ వాళ్ళు భయంతో ఉంటారు, ఇది నార్మల్ డిశ్చార్జ్ కాదు, దీంతో కూడా ఫ్యూచర్లో హెల్త్ అఫెక్ట్ అవుతుంది అని పెద్దవాళ్ళు అంటున్నారు. సో అలా కాదండి. జనరల్గా నార్మల్గా మెన్సెస్ అంటే పీరియడ్స్ వస్తున్న ఫీమేల్కి కూడా నార్మల్గా కూడా మీ డిశ్చార్జెస్ ఉంటాయి. వాటికి కంగారు పడిన అవసరం లేదు, వాటికి ట్రీట్మెంట్ అవసరం లేదు. కానీ ఇన్నర్ వేర్ అన్నది కాటన్ ఇన్నర్ వేర్ వేసుకుంటూ మెన్స్ట్రల్ కప్ ఏదైతే వాడుతున్నారో దాన్ని అంటే జాగ్రత్తగా వాడుకుంటూ, అంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉన్నారంటే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఓకే, అలా కాకుండా మ్యారీడ్ అయిన వాళ్ళకి, రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి, అన్ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్స్ అంటే ప్రొటెక్షన్ ఏమీ వాడకుండా సెక్స్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ కామన్. వాళ్ళకి మానం నుంచి వచ్చే డిశ్చార్జ్ ఇన్ఫెక్షన్ వల్ల అని మేము ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాము. అవి ఎలా ఉంటాయి? అవి డిఫరెంట్ రంగులలో ఉంటాయి. కొంతమందికి ఎల్లో అంటే పచ్చ కలర్లో ఉండొచ్చు, గ్రీనిష్ ఎల్లో అంటే పచ్చ పసుపు కలిసి ఉంటుంది. కొంతమందికి పసుపు రంగులో ఉంటుంది, రెడ్ కలర్గా బ్లడ్ కలర్లో డిశ్చార్జ్ వస్తుంది. కొంతమందికి గులాబీ రంగులో డిశ్చార్జెస్ ఉంటాయి. అంటే ఈ రంగులో ఉన్న డిశ్చార్జెస్కి ట్రీట్మెంట్ అవసరం. దానికి ఇన్ఫెక్షన్ కాంపనెంట్ ఒకటి ఉండి చాలామందికి దురద కూడా ఉంటుంది. వీళ్ళకి మేము ట్రీట్మెంట్ ఇస్తామండి. సో ఇవి రాకుండా ఉండడానికి వాళ్ళు ఏ పద్ధతులు ఫాలో అవ్వచ్చు? నెంబర్ 1, ఫ్రీక్వెంట్గా వాష్రూమ్లో వాష్ చేసుకుంటూ, అంటే వాటర్తో చాలండి. ఎక్కువ సోప్ యూస్ చేసినా కూడా నార్మల్ బ్యాక్టీరియా చనిపోయి అబ్నార్మల్ అంటే హార్మ్ఫుల్ బ్యాక్టీరియా పెరిగిపోయి అప్పుడు కూడా ఇన్ఫెక్షన్కి దారితీస్తుంది అనమాట. సో నార్మల్ వాటర్ తోటి 3 times డైలీ వాష్ చేసుకున్నా సరిపోతుంది. ఎక్కువగా వెజైనల్ డూషింగ్ అంటే బాగా నీట్గా ఉండడానికి కొంతమంది లిక్విడ్ సోప్ వాడుకొని వజైనాని మొత్తం క్లీన్ చేసుకుంటూ ఉంటారు. అలా అయితే ఇన్ఫెక్షన్స్ ఇంకా కొత్తగా రావడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇన్ఫెక్షన్స్ క్లియర్ అయిపోతాయి అన్న అపోహని మీరు తీసేసేయాలి. సో వజైనల్ డూషింగ్ మంచిది కాదండి. మెన్స్ట్రల్ కప్స్ ఏదైతే మీరు వాడుతున్నారో అది హైజీనిక్గా అంటే క్లీన్ చేసుకొని వాడడం చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఫ్యామిలీ స్పేసింగ్ కోసం కాపర్ టీ వేయించుకుంటారు, వాళ్ళకు కూడా ఇన్ఫెక్షన్స్ అన్నవి కామన్గా ఉంటూ ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళందరూ అంటే ఫ్రీక్వెంట్గా డాక్టర్ విజిట్కి వెళ్ళి ఇన్ఫెక్షనా కాదా రూల్ అవుట్ చేసుకొని దాన్ని క్లియర్ చేసుకోవడం కంపల్సరీ. ఓకే ఫ్రెండ్స్, అండ్ లాస్ట్ థింగ్,
కొంతమందికి ఫ్రీక్వెంట్గా వెజైనల్ డిశ్చార్జెస్ వస్తూ ఉంటాయి. సో వాళ్ళు కంగారు పడిన అవసరం లేదు. వాళ్ళు ఫ్రీక్వెంట్గా ఇన్నర్ వేర్ మార్చేసుకుంటే నథింగ్ టు వరీ. ఓకే, సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీరు తొందరగా డాక్టర్ని కన్సల్ట్ అవుతారు లేదా జాగ్రత్త పడతారు అని నేను ఆశిస్తున్నాను మై ఫ్రెండ్స్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఫర్దర్ డౌట్స్ ప్లీజ్ కామెంట్ బిలో. ఇఫ్ యూ లైక్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్.